హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికలకు 4 రోజులే ఉండడంతో అన్ని పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపైన విమర్శల వర్షం కురిపించేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపున తన కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే కొనిదెల నాగబాబు గారు వైసీపీ పాలన పైన సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. వైసీపీ పాలనలో రాష్ట్రం ఇప్పటికే నాశనం అయిపోయిందని జనసేన నేత నాగబాబు గారు అన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీని బాగు చేయలేమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, కొత్త పరిశ్రమలు రావాలంటేనే భయపడుతున్నాయని చెప్పారు ఆయన. వైసీపీ ప్రభుత్వ ఒత్తిడితోనే అమర్ రాజా సంస్థ హైదరాబాద్ కు వెళ్లిపోయిందని తెలిపారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మత్తుమయం అవుతుందని, యువత భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో మళ్లీ పరిశ్రమలు రావాలన్నా, మద్యం నిషేధం చేయాలన్నా అది కూటమితోనే సాధ్యమని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే జనసేన పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో అయితే విడుదల చేశారు. సో దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా విస్తృతంగా చక్కర్లు కొట్టేస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంత ప్రేమగా అడుగుతున్నందుకు చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చెప్పండి. సో వెంటనే చేసేసుకోండి.